ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోర్టు సిటీ విశాఖ ఐటీ సిటీగా మారుతుంది. భారత భవిష్యత్తుకు సాగర తీరంలో పునాది పడబోతోంది. $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్కు కాసేపట్లో విశాఖలో భూమి పూజ జరగనుంది. గ్లోబల్ టెక్ మ్యాప్ పై విశాఖ తనదైన ముద్ర వేయబోతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. దాదాపు $15 మిలియన్ భారీ పెట్టుబడితో విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గూగుల్ సంస్థ 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాలను కేటాయించింది. ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ప్రాజెక్టుతో 188,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ గురించి తాజా సమాచారం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మరికొద్ది కాసేపులోనే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకైతే భూమి పూజ చేయన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా విశాఖ ఇప్పుడే చేరుకున్నారు. ఆయన ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన సాధారణంగా స్వాగతించారు. మరికొద్ది సెంటర్లో తర్లువాడలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం దాని సంస్థాపన పూర్తి చేయనున్నారో ఆ కార్యక్రమానికి ఆ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి తర్లువాడ, రాంబిల్లి, అడివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇప్పటికి దాదాపు 600 ఎకరాలు ఆ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ జిల్లాలోని 3 ప్రాంతాల్లో ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూములను కూడా కేటాయించడం జరిగింది గతంలోనే. అయితే మొత్తం $15 మిలియన్ పెట్టుబడితో ఇది 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ అయితే ప్రారంభించాం. దీని ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా నిన్న విశాఖలో ఉన్నారు. నిన్న 7 శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్నారు. ఈరోజు చెప్పిన కూడా ఐటీ ఐటీ కంపెనీ ఈ గూగుల్ థ్యాంక్ యూ ప్రసాద్.